మార్చి 12వ తేదీ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నారాయణ వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ నందన్ పాల్గొన్నారు. సర్వోదయ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి ఈ ర్యాలీని కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడుతూ, మన శరీరంలోని అవయవాలలో కిడ్నీ కూడా ప్రధానమైందని, అందువలన తరచూ పరీక్షలు చేయించుకోవడం మంచిదని, ఏవైనా సమస్యలుంటే దానికి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుండి బయటపడొచ్చని అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నారాయణ హాస్పిటల్ వారు అందిస్తున్న ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి మాట్లాడుతూ, ప్రజల్లో జబ్బుల పట్ల అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని, ఈ విషయంలో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని, జబ్బు వచ్చిన తర్వాత మందులు, డయాలసిస్ ఇలా చికిత్సలు తీసుకోవడం కంటే జబ్బు రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారు, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం నారాయణ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ కొల్లా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ కిడ్నీ దినోత్సవాలను గత 20 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామని, ప్రజల్లో కిడ్నీ జబ్బుల గురించి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, సర్వోదయ కాలేజ్ గ్రౌండ్ నుంచి వీఆర్సీ గ్రౌండ్ వరకు సుమారు 300 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కిడ్నీ జబ్బులు వచ్చేందుకు గల కారణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ రాఘవేంద్ర, యూరాలజిస్టు డాక్టర్ వేదమూర్తిరెడ్డి, డాక్టర్ యువరాజ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వనజకుమారి, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి మరియు వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థినులు, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇస్తాను సార్, కెమెరా ఇస్తాను. నెల్లూరు నగర మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వాళ్ళు నెఫ్రాలజీ విభాగం సంబంధించినటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, డాక్టర్ రఘు గారు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ యాజమాన్యం ఈ కిడ్నీ డే అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. సర్వోదయ కాలేజ్ దగ్గర నుండి వీఆర్సీ గ్రౌండ్స్ వరకు ఇందులో అందరూ మెడికల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రజలందరికీ ఈ అవేర్నెస్ ర్యాలీ ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. అది ముఖ్యంగా కిడ్నీ అనేది మనకున్నటువంటి అవయవాల్లో ఒకనొక ప్రధానమైనటువంటిది. దాన్ని తరచూ టెస్టులు చేయించుకొని ఏవైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాటికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. కాబట్టి అందరూ కూడా కిడ్నీ టెస్టులు చేయించుకొని ఏవైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాటిని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మార్చి 12 నుంచి 4 రోజుల పాటు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వాళ్ళు 4 రోజుల పాటు ఈ కిడ్నీ సంబంధిత టెస్టులు ఉచితంగా చేయడానికి వారు ముందుకొచ్చారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే దాదాపు 5,000 నుండి 10,000 రూపాయలు అయ్యేటువంటి టెస్టులని వాళ్ళు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఆ సంబంధిత వ్యాధిగ్రస్తులు కానీ లేదా ఆ వ్యాధి ఉందో లేదో తెలుసుకొని నిర్ధారణ చేసుకోవడానికి కానీ ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసినటువంటి నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ప్రపంచ కిడ్నీ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది గత 20 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలకి ఈ కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి, అట్లాగే కిడ్నీ వ్యాధి భారాన్ని తగ్గించుకునేదానికి ఏ పరీక్షలు చేసుకోవాలి, నివారణ మార్గాలు ఏంటి, ఎవరెవరు చేయించుకోవాలి, దీని గురించి అవగాహన తెలిపేదానికి ఈరోజు మేము ఈ కిడ్నీ వాకథాన్ ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ సర్వోదయ గ్రౌండ్స్ నుంచి వీఆర్సీ గ్రౌండ్స్ వరకు సుమారు 300 మంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ గత
20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక వినూత్న కార్యక్రమం చేపడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచి కిడ్నీ వ్యాధి బారిన పడకుండా ఈ ప్రజలను కాపాడడం ఈ యొక్క వరల్డ్ కిడ్నీ డే ముఖ్య ఉద్దేశం. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క జబ్బు గురించి, కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణాలైన షుగరు, బీపీ వ్యాధి, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూ, అట్లాగే కొంతమందిలో జన్యుపరమైన కారణాల వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జెనెటిక్గా, తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి. అట్లాగే తరచూ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో రాళ్ల వలన కూడా కిడ్నీలు పాడేదానికి అవకాశం ఉంది. కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మందులు వాడాల్సి వస్తుంది, క్యాన్సర్ పేషెంట్స్, కీమోథెరపీ, అట్లాగే తరచూ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సిన వాళ్ళకి. తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఈ రొటీన్గా వాడే యాంటాసిడ్స్, తర్వాత ఈ ప్యాంటప్రజోల్, ఓమేస్ ఇట్లాంటి మందుల వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. సో వీటిని డాక్టర్లకు కూడా చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కిడ్నీలు పాడవుతాయని తెలియక రొటీన్గా వాడుతున్నారు. సో ఇవన్నీ ప్రజల్లో అవగాహన పెంచి తర్వాత స్క్రీనింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మా మేనేజ్మెంటు మంచి సదుద్దేశంతో ఒక నెల రోజుల పాటు తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ క్యాంప్ కిడ్నీలకు సంబంధించి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ టెస్టులు చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే దీర్ఘకాలికంగా షుగరు, తర్వాత అట్లాగే బీపీ, తర్వాత కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ జబ్బులు బాధపడుతూ ఉండేవాళ్ళు, అట్లాగే గతంలో తరచూ యూరిన్ ఇన్ఫెక్షను, కిడ్నీ స్టోన్స్, ఎక్కువ కాలం నొప్పి నివారణ మాత్రలు ఇట్లా వాడిన వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. వీళ్ళు కాకుండా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. మెయిన్ ఈ టెస్టులు సంబంధించి ఎక్కువ మంది కిడ్నీలో సీరం క్రియాటిన్ అని చేసుకొని అది బాగుంటే మన కిడ్నీలు బాగుంటాయని ఊహించుకుంటుంటారు. ఇది చాలా అపోహ. సీరం క్రియాటిన్ అనేది పెరిగేసరికి మన కిడ్నీలు దగ్గర 40% డ్యామేజ్ అయిపోతాయి. సో దీనికి ప్రప్రదంగా చేయాల్సింది మూత్ర టెస్ట్, యూరిన్ టెస్ట్లో యూరిన్లో ఆల్బుమిన్, అట్లాగే ప్రోటీన్ ఇవి చెక్ చేసుకోవాలి. దీని తర్వాత అవసరమైతే కొంతమందికి ఫర్దర్గా యూరిన్ టెస్టులు ఉంటాయి. యూరిన్లో రక్త కణాలు పోతున్నాయా, లేదంటే ఇంకా లవణాలు ఏమైనా పోతున్నాయా. ఇవి కాకుండా నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లు వచ్చేసి క్రియాటిన్ అనేది పెరిగేసరికి కిడ్నీ ఆల్రెడీ 40% డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దీనికన్నా మంచి టెస్ట్ సిస్టాటిన్ అనేది వచ్చింది. ఇవి కాకుండా మళ్ళీ అవసరమైన వాళ్ళకి కిడ్నీ ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఏంటంటే కిడ్నీ ఆకారం ఎలా ఉంది, ఆ ఆకారంతో పాటు కిడ్నీ సైజు ఎలా ఉంది, దాంతోపాటు ఏమన్నా కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, తర్వాత పుట్టుకతోనే ఏమన్నా కిడ్నీలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేదానికి అల్ట్రాసౌండ్ స్కాన్. ఇంకా అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. వ్యాధి నిర్ధారణ కోసం మనం మెయిన్ కిడ్నీ బయాప్సీ అనేది చేయాలి. ఇది చిన్న నీడిల్ టెస్ట్ ద్వారా కిడ్నీలో ఏం జరుగుతుందని తెలుసుకునేదానికి వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి కిడ్నీ బయాప్సీ. ఇట్లా రకరకాల టెస్టులు పేషెంట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ టెస్టులు చేయించుకొని వాటిల్లో ప్రాబ్లం ఉందనుకున్న తర్వాత నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా మేరకు మందులు వాడుకోవాలి. ఇది ఈ స్క్రీనింగ్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నారాయణ హాస్పిటల్లో దగ్గర ఇప్పుడు సుమారు నెలకి 2500 మందికి డయాలసిస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 150 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నాం, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు. ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు గత 10 ఏళ్ల నుంచి మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చాలా తగ్గాయి. ఒక చిన్న ఇన్సిడెంట్స్ వలన ఒక 10 సంవత్సరాల క్రితం చాలా తగ్గిపోయాయి. బ్రెయిన్ డెత్ కేసులు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయినాయి. దాన్ని ఇప్పుడిప్పుడే మళ్ళీ జీవన్ దాన్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్లస్ డయాలసిస్ అనేది చాలా ఖర్చుతో కూడిన వైద్యం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా ఖర్చుతో కూడింది. కాబట్టి దీనికి మెయిన్ మనం నివారణ మీద ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ఇది అందరూ మనకు తెలుసు. సో ఈ నివారణ కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. సో దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ నందన్ గారు, అట్లాగే మా హాస్పిటల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి, మీడియా వారికి నా విన్నపం ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఇది ప్రజల్లో బాగా చొచ్చుకుపోయి ఎక్కువ మంది ఈ కిడ్నీ బాధను పడకుండా మనం కాపాడాలి. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో ఇంతటితో సెలవు తీసుకుంటాను. పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ నెఫ్రాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు. సో మాతో పాటు డాక్టర్ రాఘవేంద్ర,
అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు. అట్లాగే డాక్టర్ వేదమూర్తి యూరాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే ఇంకొక యూరాలజిస్ట్ డాక్టర్ యువరాజ్, వీళ్ళందరూ ముఖ్యంగా వచ్చిన డాక్టర్లు. దీంతోపాటు మా స్టూడెంట్సు, మెడికల్ స్టూడెంట్సు, నర్సింగ్ స్టూడెంట్సు, అట్లాగే కొంత పబ్లిక్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సో దీన్ని ప్రజల్లో ఎంతవరకు దీన్ని మనకు తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అట్లాగే ప్రజల్ని కూడా కాపాడాలి. సో ఈ వరల్డ్ కిడ్నీ డే ఈ సంవత్సరం ఒక నినాదం ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్ అండ్ సేవ్ యువర్ హెల్త్. సో కేరింగ్ ఫర్ ద పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. సో అంటే అందరికీ కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి, మన ప్రజల్ని రక్షించాలి, తద్వారా మనం ఈ భూగోళాన్ని కాపాడుకోవాలి. ఇది దీని యొక్క అర్థం. అండి, నేను డాక్టర్ హరీష్ రావులపల్లి, నారాయణ మెడికల్ కాలేజ్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మన నారాయణ హాస్పిటల్ నుంచి నెఫ్రాలజీ విభాగం డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్ఓడి, డాక్టర్ రాఘవేంద్ర గారు, యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ వేదమూర్తి గారు, డాక్టర్ యువరాజ్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మేమందరం ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి మా అభ్యర్థన మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ కుమార్ గారికి ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మన ప్రవీణ్ గారు చెప్పినట్టు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ జబ్బుల గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం. అంటే నారాయణ హాస్పిటల్ అనేది ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందే ఉంటుంది, మీకు తెలుసు. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత రకరకాల మందులు వాడుకొని డయాలసిస్ చేయించుకొని ట్రాన్స్ప్లాంట్, దానికన్నా అసలు కిడ్నీ జబ్బులు రాకుండా ఏం చేయాలి అనేది చాలా అటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. సో ఈ సందర్భంగా మేము ఈ 1 month ప్రజలందరికీ కూడా ఫ్రీగా కిడ్నీకి సంబంధించినటువంటి రక్త పరీక్షలన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుందండి. ఎందుకు అంటే యూజువల్గా కిడ్నీ జబ్బులకి ఏంటంటే ముందు సిమ్టమ్స్ ఉండవు. చాలా కిడ్నీ జబ్బు అడ్వాన్స్ స్టేజ్లో అయిన అప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. అందుకనే ఒకటే మార్గం, కిడ్నీకి సంబంధించిన ఎవరైతే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఆల్రెడీ బీపీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళు, మందులు వేసుకుంటున్నా కానీ బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నా కానీ ఈ టెస్టులు చేయించుకుంటే మనకి కిడ్నీ జబ్బు ఉందా లేదా, ఈ బీపీ షుగర్ వల్ల కిడ్నీలు ఏమైనా ఎఫెక్ట్ అయినా లేదా అనేది తెలుస్తుంది. సో దానివల్ల మనం సిమ్టమ్స్ రాకముందే మనం కిడ్నీ జబ్బుని తెలుసుకొని దాని గురించి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంతేగాని కిడ్నీ జబ్బు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత డయాలసిస్, ఇదంతా చాలా కష్టమైన పని, ప్లస్ దాని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనం రీసెంట్గా మీరు కూడా చూశారు, మనకి నారాయణ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేశాము. ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన సర్జరీలు కూడా వాటితో కూడా చేసుకోవచ్చు. సో మీరందరూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ఈ 1 month ఈ ఫ్రీ టెస్ట్లు ఏమైతే మనం పెట్టామో వాటిని సద్వినియోగం చేసుకొని ఏమైనా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అట్లాంటి అవసరమైతే వాటిని కూడా 50% రాయితీతో చేస్తాము. అవన్నీ డయాగ్నోస్ చేసుకొని ఎస్పెషల్లీ ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో బీపీ షుగర్ వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ టెస్టులని ఫ్రీగా చేయించుకొని మన నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, లేకపోతే ఇంకా ఆ రిపోర్ట్స్ చూసుకొని ఏమైనా స్కానింగ్లు అవసరమైతే వాటిని కూడా మేము 50% రాయితీతో చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. ఒకవేళ కిడ్నీ జబ్బు తెలియదు, మీరు ఈ టెస్టుల్లో బయటపడింది, సో దానికి మనం ఓపీడీ బేస్డ్ ట్రీట్మెంట్ కాకుండా పేషెంట్ని అడ్మిట్ చేయాలి అంటే ఖచ్చితంగా అడ్మిట్ చేస్తాము. ఆరోగ్యశ్రీ కార్డులోనే అడ్మిట్ చేసి వీలైనంత వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ వేదమూర్తి రెడ్డి, యూరాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన కార్యక్రమం ముఖ్యంగా నిర్వహించింది ఎందుకంటే కిడ్నీ వ్యాధులు ముందుగానే నిర్ధారించుకొని వాటి తగిన జాగ్రత్తలు తీసుకొని కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా తీసుకున్న చర్యల కోసం, అందుకోసం సంబంధించిన ప్యాకేజీ పరీక్ష కూడా మా హాస్పిటల్లో 1 month వరకు ఉచితంగానే చేస్తున్నారు. ఈవెన్ ఈ కిడ్నీ స్క్రీనింగ్లో బయటపడిన ఏమైనా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఏమైనా పేషెంట్లకు అవసరమైతే అడ్మిషన్లు, డయాలసిస్ అవన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము. మన ఈ నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీలో చేస్తుండే హాస్పిటల్ అంటే మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఒకటి. ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందే కోరుచున్నాం. నమస్తే. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్,
బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.